అందరికీ నమస్కారం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. మనం చాలా ప్రతిష్టాత్మక సెయింట్ లూయిస్ హిందూ టెంపుల్ ప్రాంగణంలో ఉన్నాం అనమాట. ఇది ఎన్నో సంవత్సరాల క్రితం కట్టిన ఈ ఆలయం చాలా ప్రసిద్ధిగాంచిన ఆలయం. ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి, శివపార్వతులు, అయ్యప్ప స్వామి, వినాయకుడు, అమ్మవారు అందరూ కొలువు తీరై ఉన్నారనమాట. సో చాలా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న ఈ యాగానికి 30-40 వేల మంది హాజరవుతారు భక్తులని చెప్పి అంచనా. మనం చూస్తున్నాం నవకుండాత్మక అంటే 9 హోమగుండాలు ఉంటాయి. అవన్నీ తయారవుతున్నాయి ఇక్కడే వెనకాల. ఇంకా డీటెయిల్డ్గా మనం రాబోయే రోజుల్లో చూడబోతున్నాం. అండ్ ఇక్కడ ఋత్వికుల్ని కూడా స్థానికంగా అమెరికా వ్యాప్తంగా ఉండే ఋత్వికుల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. ప్లస్ ఇండియా నుంచి కూడా చాలామంది ఈ హోమం కోసం వచ్చారు. అన్నిటికంటే చాలా గొప్ప విషయం ఏంటంటే అందరూ వాలంటీర్లుగా ఏర్పడి చాలా బిజీ ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళు కూడా కేవలం ధర్మ పరిరక్షణ, వాళ్ళ భక్తి చాటుకోవడానికి ఇంత మహాయజ్ఞం నిర్వహించడం మామూలు విషయం కాదు. సుమన్ టీవీ ప్రత్యక్షంగా అమెరికాలో ఉండి మీకు ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్స్ అందిస్తూ ఉంటుంది. ఇందుగలడు అందులేడని సందేహము వలదు అన్నట్టు భగవంతుడు ఎక్కడున్నా, మన తెలుగువారు కూడా ఎక్కడున్నా కూడా మన ఆచార వ్యవహారాల్ని, సనాతన ధర్మాన్ని వదిలిపెట్టకుండా ఇక్కడ ఇలాంటి గొప్ప కార్యక్రమం నిర్వహించడం మామూలు విషయం కాదు. బహుశా అమెరికా చరిత్రలో ఇంతటి పెద్ద కార్యక్రమం, భక్తిపరమైన కార్యక్రమం ఇంతవరకు మనం తానా నాట ఇలాంటి కాన్ఫరెన్సెస్ చాలా చూసాం, కానీ ఇటువంటి భక్తిపరమైన కార్యక్రమాల్లో ఇది చాలా పెద్ద కార్యక్రమం అని చెప్పాలి. కనుకనే ఎప్పటి నుంచో ఏర్పాట్లు జరుగుతున్నాయి. అండ్ ఎప్పటికప్పుడు మీకు లైవ్ అప్డేట్స్ అందిస్తాను. నేను స్వప్నని, రిపోర్టింగ్ ఫ్రమ్ సెయింట్ లూయిస్ హిందూ టెంపుల్, సెయింట్ లూయిస్, మిజోరీ, అమెరికా. సుమన్ టీవీ ప్రేక్షకులకి ఓం నమో వెంకటేశాయ. చాలా గొప్ప సంకల్పంతో ముందుకు వెళ్తూ చేస్తున్నాం. దయచేసి అందరూ వీలైనంత మంది మీరందరూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. అలా కాకుండా కూడా లైవ్ టెలికాస్ట్ అలా చూసినా కూడా ఎక్కడి నుంచైనా ఈ కార్యక్రమంలో భాగస్తులు కండి. అదే నా కోరిక, విన్నపం.